ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గుంటూరులో టీడీపీ భారీ ప్రదర్శన. ఏపీలో అతిపెద్ద డ్రగ్ డీల్ జరగడం సిగ్గుచేటన్న మాజీ మంత్రి పుల్లారావు. బాపట్ల సచివాలయంలో అవగాహన సదస్సు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే సామాగ్రిని అందజేస్తుందన్న హౌసింగ్ అధికారి. హైదనగర్ మదర్ డైరీ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి. నటుడు పోసానిపై చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్. ఏపీ సీఎం జగన్ కు కులపిచ్చి తీవ్రంగా ఉందంటూ ఆరోపణాస్త్రాలు. ఇక డీటెయిల్ చూస్తే ఏజెన్సీలో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అఖిలపక్షం కోరింది. ఈ మేరకు ఆదిలాబాద్ ఆర్డీఓ రాజేశ్వర్కి వినతి పత్రం అందజేసింది. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు సాజిద్ ఖాన్, నంది రామయ్య, బండి దత్తాత్రి, ప్రభాకర్ రెడ్డి, మల్లేష్, రమేష్, లోకరి పోషెట్టి, నగేష్, కయ్యూం, మయూర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షంగా ఏర్పాటు అయ్యి సదస్సులు, అలాగే 5వ తారీఖు నాడు రోడ్ల దిగ్బంధనం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల హామీ ఇచ్చింది, కుర్చీ వేసుకొని పట్టాలు ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఆదివాసుల్ని కానీ పేదల్ని కానీ పట్టాలు ఇవ్వకుండా, పైగా అటవీ శాఖ అధికారులను, పోలీసులను ఉసుగొలిపి వాళ్ళ భూముల నుంచి ఖాళీ చేయించి జైళ్ళల్లో పెడతా ఉన్నారు, లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు, నాన్ బెయిలబుల్ కేసులు పెడతా ఉన్నారు, ఆదివాసుల్ని పేదల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అందుకని ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, బీజేపీ, టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు ఆదివాసులకు, పేదలకు అండగా నిలవాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగానే ఈ పోరాట కార్యక్రమాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో జరిగేటటువంటి పోరాటాలలో, ఆందోళనలో ఆదివాసులు, పేదలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు అఖిలపక్షం, మరి రైతు సంఘాలు, మరి ప్రజా సంఘాలు అందరం కలిసి కలెక్టరేట్లో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వబడింది. మరి ఈరోజు ఉష్ణూరులో మహాసభసుగా పోడు భూముల మీద 2014 కైనా ముందు కేసీఆర్ ఎన్నో మాటలు మాట్లాడిండు అధికారంలో రావడానికి. దాంట్లో ఒకటి పోడు భూములు. అప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతుల్ని, మరి ఆదివాసుల్ని ఈ భూముల్ని చేసుకొని బతకండని ఇస్తే ఈరోజు హరితహారం పేరు మీద ఈ భూముల్ని లాక్కుంటున్నారు. మరి అక్రమాల కేసు బనాయించి ప్రజల్ని, మరి రైతుల్ని, ఆదివాసుల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని నిరసిస్తూ ఇలా అఖిలపక్షం ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నది. ఈ రోజు నుంచి అఖిలపక్షం ఎప్పుడు దాకా పోడు భూములకి పట్టా అయ్యారు అప్పుడు దాకా పోరాడతామని అఖిలపక్షం నుంచి హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో మొట్టమొదటి హిందీ కవి సామ్రాట్ చాంద్ బర్దాయ్ 872వ జయంత్యుత్సవాలను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో దాడి లంబాడి హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దాడి లంబాడి హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రుడావత్ రఘునాయక్ మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న దాడి కులస్తులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లంబాడి కులంలో 11 ఉపకులాలు ఉన్నాయని, తమకు 12% రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఎస్టీలపై దాడులను అరికట్టాలన్నారు. దాడి సమాజ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలన్నారు. పేరు రఘునాయక్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ధాడి లంబాడి హక్కుల సాధన సమితి. ఈరోజు ధాడి భాట్ ముద్దుబిడ్డ, కవి సామ్రాట్, ప్రపంచవ్యాప్తంగా మొదటి హిందీ కవి అయిన చాంద్ బర్దాయ్ 872 జయంతి ఉత్సవాలు ఈరోజు హైదరాబాద్లో జరపడం జరుగుతుంది. మరి చాంద్ బర్దాయ్ గారు ధాడి భాట్ సమాజంలో పుట్టి
పృథ్వీరాజ్ చౌహాన్ ఏదైతే రాజ్ దర్బార్ ఉందో దాంట్లో మహాకవిగా మరియు గొప్ప హిందీ కవిగా ప్రసిద్ధి చెందిండు. మరి ఇలాంటి ధాడీ భాట్ సమాజంలోని చాంద్ బర్దాయ్ యొక్క జన్మదిన వేడుకలు మేము ఈరోజు జరుపుకోవడం చాలా గొప్ప విషయము. అదేవిధంగా ధాడీ భాట్ సమాజంలో చరిత్ర చాలా పెద్దగా ఉంది. గతంలో కూడా 5 సంవత్సరాల నుంచి డిఎల్హెచ్ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ధాడీ లంబాడీ హక్కుల పోరాట సమితి అన్నది నిర్మించడమే ధాడీల చరిత్ర, సంస్కృతి, సాహిత్యానికి భవ్య ప్రపంచానికి తెలియడానికి, ఈ సమాజానికి తెలియజేయడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాంద్ బర్దాయ్ ఏదైతే ధాడీ భాట్ సమాజము యావత్ భారతదేశము అతని జయంతి ఉత్సవాలు చేస్తుందో దానిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా అతన్ని గుర్తించి ప్రభుత్వ పరంగా చాంద్ బర్దాయ్ యొక్క జన్మదిన వేడుకలను చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ధాడీ భాట్ సమాజం ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నది. వారికి రాజకీయంగా గుర్తింపు లేదు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చొరవ తీసుకొని వారి సాహిత్యాన్ని, వారి సంస్కృతిని కాపాడుతూ దానిని ఐడెంటిఫై చేస్తూ గుర్తించి ఈ సమాజంలో ధాడీలను కూడా ప్రత్యేక స్థానము చేసేటట్టు చేయాలన్నదే ఈ డిఎల్హెచ్ఎస్ యొక్క డిమాండ్. మరి ఒక విషయం ఏంటంటే రాబోయే కాలంలో ధాడీ భాట్ సమాజం మొత్తం కూడా ఏకీకృతమై తమ హక్కుల కోసము తమ పోరాటం చేయాలని ఈ వేదిక ద్వారా నేను పిలుపునిస్తూ ఈ చాంద్ బర్దాయ్ యొక్క జన్మదిన వేడుక. రంగారెడ్డి జిల్లా కర్తాలోని గుర్లకుంట వద్ద చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జెడ్పీటీసీ దశరథ్ నాయక్, సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం నాయకులు, పిఎస్ఎస్ డైరెక్టర్ గంప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులను వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఖండించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పశుపతి ఈశ్వర్నాథ్ డిమాండ్ చేశారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వరంగల్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, బార్ మాజీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అయిత ప్రసాద్, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. పశుపతి ఈశ్వర్నాథ్, అడ్వకేట్, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ తెలంగాణ. అడ్వకేట్స్ మీద ఈ మధ్యలో జరుగుతున్న దౌర్జన్యాలు, మ్యాన్ హ్యాండ్లింగు, కొట్టడము ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి. వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ మరియు ప్రతి బార్ అసోసియేషన్ తీసుకునే చర్యలు ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ కావాలని, ఇట్లా దౌర్జన్యాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని. ఈ మధ్యలో హైదరాబాద్లో జరిగిన అడ్వకేట్ మీద ఒక కల్ప్రిట్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చేసి అదే అడ్వకేట్ను కొట్టడం అనేది శోచనీయము. ఇటువంటి విషయాలలో పత్రికాముఖంగా ఖండిస్తున్నాను. మరియు వరంగల్ బార్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అడ్వకేట్స్ తీసుకునే చర్యలు కార్యరూపం చేయబోతున్నాము. వీటి మీద ప్రభుత్వ పరంగా, మీడియా పరంగా మాకు సహకారం అందించాలని కోరుతూ మేము మా అడ్వకేట్స్ హక్కుల గురించి కొట్లాడుతున్నాము. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్స్ యాక్ట్లో మార్పులు ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఖండిస్తున్నాము. అది అడ్వకేట్స్ యాక్ట్కు, అడ్వకేట్స్ హక్కులకు విరుద్ధంగా ఉన్నదని పత్రికాముఖంగా తెలియజేస్తూ దీని మీద కార్యాచరణ తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. సార్, పోలీసులు 307 పెట్టాల్సిన ఉండంగా కూడా 307 పెట్టకుండా చిన్న కేసులు పెట్టుకుంటూ వారు నోటీస్ ఇస్తున్నారు. 41A CRPC కింద నోటీస్ ఇస్తున్నారు. 41A CRPC ప్రకారం కూడా ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. పోలీసు వారు 41A CRPC కోసం నోటీస్ ఇచ్చి ఎటువంటి పైసలు తీసుకోవాల్సిన అవసరం లేకున్నా కూడా ప్రతి ఒక్క కక్షిదారుని దగ్గరికి వెళ్ళి 10,000, 20,000, 50,000, లక్ష వారి స్తోమతను బట్టి తీసుకుంటున్నారు. వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇటు విషయంలో అడ్వకేట్స్ కానీ ఎటువంటి నష్టం లేదు. కానీ అడ్వకేట్స్ మేము ప్రజల కోసం కొట్లాడటానికే ప్రయత్నం చేస్తున్నాము. ఈ పై అధికారులకు, పోలీస్ అధికారులకు కూడా ఇటు విషయంలో కంప్లైంట్ ఇచ్చినా కూడా వారు కూడా ఎటువంటి తగు చర్యలు తీసుకోవట్లేదు. ఈ మధ్యలోనే కేటీఆర్ గారితో చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నాము.
ధన్యవాదాలు. ఏ దేశంలో చూసినా చట్టాలను రక్షించే బాధ్యత మా పైన ఉన్నది. ఆ చట్టాల ప్రకారంగా అందరూ కూడా నడవాలనేదే మా యొక్క అభిమతం. ఈ చట్టాల కోసం మేము కొట్లాడుతుంటే మా న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దమనకాండ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందరూ చూస్తుండగా న్యాయవాద దంపతులను నరికి చంపారు. అందరూ చూస్తుండగా ఏటీఎంలో మా పాత జనరల్ సెక్రటరీ పైసలు తీసుకుందామని పోతే కుక్కను కొట్టినట్టు కొడుతుంది మట్టుకు ఆయనను ఎవరైతే ఉన్నారో ఏటీఎంలో కలర్ ప్రింట్స్ ఫొటోస్ ఉన్నా కూడా వాళ్ళని ఇప్పటివరకు మన వరంగల్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరగలేదు. మరి ఏందో అభిమతం మాకు అర్థం కావాలి. మొన్న శంకరాచారి గారికి ఇంజక్షన్ ఆర్డర్ ఉండి ఇంజక్షన్ ఆర్డర్ తోటి ఆయన భూమిలో ఆయన ఉంటే ఆయన మీద పడి కొట్టి ఇష్టం వచ్చినట్టు కొడితే దాని మీద 307 పెట్టకుండా బెయిలబుల్ అఫెన్స్ పెట్టి పోలీసు వారు వారిని విడుదల చేయడం జరిగింది. నిన్న నాంపల్లి కోర్టులో జరిగింది. దానికోసం అని చెప్పి మేము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావడం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రొటెక్షన్ యాక్ట్ను కూడా దాన్ని ఖండం చేసినందుకు కొన్ని రాజకీయ శక్తులు చూస్తున్నాయి. ఈ విషయమై గౌరవనీయ ప్రెసిడెంట్ పశుపతీశ్వరనాథ్ గారు వారి బృందం మొత్తం కూడా మా జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు వారంతా కూడా కష్టపడుతూ గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మరియు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మా మంత్రివర్యులు మన కేటీఆర్ గారిని కేటీ రామారావు గారిని తర్వాత సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది. 41A సిఆర్పిసి ఏ విధంగా దుర్వినియోగం జరుగుతుంది అని అంటే ఆడ నోటీస్ ఇస్తున్నారు, పోలీసు వాళ్ళే కేసు బుక్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళే బెయిల్ ఇస్తున్నారు, పోలీసు వాళ్ళే లాస్ట్కు లోకాలతలో తీసుకొస్తున్నారు. కాంప్రమైజ్ వితౌట్ మా అడ్వకేట్స్ లేకుండానే తీసుకొచ్చి కాంప్రమైజ్ చేస్తున్నారు. ఇది ఏ చట్టం చెప్తుందో మాకైతే ఇప్పటికీ అభిప్రాయం అవుతలేదు. 2.5 సంవత్సరాల నుంచి మా అడ్వకేట్స్ పడుతున్న కష్టాన్ని ఏ ఒక్క గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం జరుగుతలేదు. అడ్వకేట్స్ను కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి మనవి చేస్తూ మీడియా మిత్రులు దయచేసి మా అడ్వకేట్స్ గురించి కొట్లాడాలని చెప్పి మనవి చేస్తూ కృతజ్ఞతలు. ఈ పేరు చెప్పండి. నేను ఐతా ప్రసాద్ అడ్వకేట్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వరంగల్ బార్ అసోసియేషన్. మంథని జిల్లా సిరిపురం మండలం చిల్లెపల్లి కాశీపేట శివారు రైతులు పంప్ హౌస్ పరిసర ప్రాంత రైతులు రాస్తారోకో నిర్వహించారు. సుమారుగా 150 ఎకరాల మేర పంట పొలాలు నీట మునగడంతో ఆందోళనకు దిగారు. గతంలో ఇలాగే 3 సార్లు పంటలు మునిగాయి. ఈసారి కూడా పునరావృతం కావడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మంథని ఎస్ఐ వారిని సముదాయించారు. దీంతో ఆందోళన విరమించుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండల ప్రజా పరిషత్ హాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అజయ్ యాదవ్ అందజేశారు. కొందుర్గు, జిల్లేట్, చౌదరిగూడ మండలాల లబ్ధిదారులకు వీటిని అందుకున్నారు. కార్యక్రమంలో వైస్ జెడ్పీ చైర్మన్ ఈట గణేష్, జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, ఎంపీపీ కాజా ఇద్రిస్, ఆర్డీఓ రాజేశ్వరి, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత, నరేందర్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గుమ్మడిదల మండల పరిధిలోని అనంతారం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలతో మైనార్టీ వర్గానికి చెందిన పురాతన ఇల్లు కూలిపాయి. దీంతో నిల్వ నీడ లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని బీఎస్పీ నేతలు శివకుమార్, గుమ్మడిదల మండల కన్వీనర్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈ ఇల్లు కూలిపోయిన వాళ్ళను పరామర్శించాము. ఈ రోజు మన కొమ్ము పద్మ, నర్సింహులు, భాషమ్మ వాళ్ళ ఇల్లు చూస్తే ఘోరంగా ఉన్నాయి. పరిస్థితి చూస్తే ఒకసారి చూడండి. ఇల్లు మొత్తం అసలుకి తినడానికి లేదు, ఉండడానికి లేకుండా అయిపోయింది. వీళ్ళకు పక్కగా గుడిసి చేసుకొని ఉంటున్నారు. వీళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకొని వీళ్ళకు తక్షణమే ఆర్థిక సాయం చేయాలి, లేకుంటే నష్టపరిహారం చెల్లించాలి, లేకుంటే పక్కా ఇల్లు కట్టించాలి, లేదంటే డబుల్ బెడ్రూమ్ అన్న అవకాశం ఇవ్వాలి. వీళ్ళని ఆదుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి ఈ గ్రామంలో నష్టపోయిన వాళ్ళందరినీ తీసుకెళ్లి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసి డబుల్ బెడ్రూమ్ కల్పించాలని డిమాండ్ చేస్తామని కోరుతున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అనంతరం గ్రామం, గుమ్మడిదల మండలం, సంగారెడ్డి జిల్లాలో మేము ఉన్నాము. మరి ఈ గ్రామంలో మొన్నటి దినమున మన 4 రోజుల క్రితం పడ్డటువంటి భారీ వర్షాలకి ఇల్లు కూలిపోయింది. అక్కడ మన పరిస్థితి చూస్తే మరి ఇంట్లో అంతా కూడా వాటర్ ఉంది. ఇంట్లో ఉండడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. మరి కొమ్ము పద్మ వాళ్ళ కుటుంబం, వాళ్ళ కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలందరూ కూడా మరి పక్కనే చిన్న గుడిసి చేసుకొని ఉంటున్నారు. వాళ్ళు ఉండడానికి చాలా ఇబ్బంది ఉంది ఈ గ్రామంలో. మరి ఈ గ్రామంలో
మరి ఎస్సీలుగా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వము గత 7 సంవత్సరాల నుంచి కూడా 7.5 సంవత్సరాల నుంచి కూడా మరి దళితులకు కానీ ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మేము ఇల్లు కట్టిస్తామని చెప్పారు. స్థలాలు లేని వాళ్ళకు స్థలాలు మేమే ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు. స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు 6.5 లక్షలు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో. అది చెప్పి ఆ పేపర్లకు మాత్రమే పరిమితం అయిపోయారు. కానీ ఇంతవరకు ఈ గుమ్మడిదల మండలంలో ఈ చుట్టుముడు గ్రామాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఎవ్వరి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎంతో మంది గుడిసెలలో ఉంటున్నారు. ఎంతో మంది ఈ విధంగా ఇల్లు కూలిపోయి ఈ గ్రామంలో 3 ఇల్లు కూలిపోయినాయి మన వర్షాలకు. కూలిపోయినాయి కానీ ఎవరికి ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చినటువంటి పరిస్థితి దాఖలాలు లేవు. అందరూ కూడా భయంకరమైనటువంటి వాతావరణం జీవిస్తున్నది. ఈ విధమైనటువంటి వాతావరణం బురదల్లో ఉంటే భయంకరమైన దోమలు, పాములు, విష పురుగులు వచ్చి మనుషులను కలిసి నానా రకాల రోగాలకు ఇబ్బందులకు గురైపోయి వ్యాధుల బారిన పడి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా హాస్పిటల్ చూపించుకోవడం కూడా డబ్బులు లేకుండా అనారోగ్యానికి గురై ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఈ గ్రామంలో మనం చూడొచ్చు. కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి విషయాలను స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు దళితులకు. ఎస్సీ కుటుంబానికి ఇక్కడ 3 కుటుంబాలు 3 ఇల్లు కూలిపోయినాయి. కనుక వీళ్ళకు ఖచ్చితంగా ఈ అనంతరం గ్రామంలో ఉన్నటువంటి కొమ్ము పద్మకు ఖచ్చితంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వెంటనే శాంక్షన్ చేయాలని మేము కోరుతున్నాము. అట్లే కాకుండా నష్టపరిహారం కూడా వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి అందించాలని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ గుమ్మడిదల మండలి అనంతరం గ్రామంలో ఖచ్చితంగా ఈ విధంగా చూసుకుంటే ఎన్నో గ్రామాల్లో ఈ తెలంగాణలో ఎన్నో గ్రామాల్లో ఈ సంగారెడ్డి గుమ్మడిదల మండలంలోనే కాకుండా ఎన్నో గ్రామాల్లో కూడా ఈ విధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పక్క గుడిసెలు వేసుకొని జీవించే వాళ్ళు, గుడిసెలలో ఉండడానికి కూడా వీలైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ విధమైనటువంటి వాటిని ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు కేసీఆర్, కేటీఆర్, కవిత వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకుని వాళ్ళు ఫామ్ హౌజులలో సుఖంగా సంతోషంగా ఉన్నారు. కానీ ఈరోజు బీద ప్రజల బతుకులు మాత్రం ఉండడానికి ఇల్లు లేవు, కనీసం ఉండడానికి ఇల్లు లేవు, సరైనటువంటి వస్తువులు లేవు, ఆరోగ్యం సరిగా లేదు, వాళ్ళకి తినడానికి సరిగా ఆహారం లేదు. ఈ విధంగా జీవిస్తున్నటువంటి ప్రజల పరిస్థితులు, వీళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సినీ తారలు సందడి చేశారు. పట్టణంలోని ఎస్ఎస్ షాపింగ్ మాల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా కొనుగోళ్లపై డ్రా నిర్వహించారు. ఎస్ఎస్ మాల్ యజమాని శ్రీనివాసరావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సినీ తారల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు సినీ నటి హెబ్బా పాటిల్, బిత్తిరి సత్తి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యజమాని శ్రీనివాసరావు, సినీ నటి హెబ్బా పాటిల్ మాట్లాడుతూ షాపింగ్ మాల్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించామన్నారు. ప్రజలు ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్నామన్నారు. అతి తక్కువ రేట్లకే నాణ్యమైన దుస్తులు విక్రయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు నటి హెబ్బా పాటిల్, శివజ్యోతి, బిత్తిరి సత్తి, కార్తీక దీపం నటి ప్రేమి పాల్గొన్నారు. ఎస్ఎస్ ఫ్యాషన్ మాల్ స్థాపించి 2nd ఇయర్ యానివర్సరీ ఈరోజు జరుపుకున్నాము. 2nd ఇయర్ కంప్లీట్ చేసుకొని 3rd ఇయర్లో సక్సెస్ఫుల్ అడుగుపెట్టినాము. మాకు కస్టమర్లు చాలా ఆదరాభిమానంతో తక్కువ రేటుకి వాళ్ళకి తక్కువ రేట్లకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆదరాభిమానాలతో మేము ఇప్పుడు ఎల్పి, వ్యాన్యూజన్, అలెన్సోలి అన్ని బ్రాండ్స్ ఉమ్మడి జిల్లాలో దొరకని ఐటమ్స్ కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ కస్టమర్స్ మాకు చాలా ఆదరిస్తున్నారు. నారాయణ్ ఖేడ్, జోక్కల్, మద్నూర్, బిచ్కుంద, వర్ని, నసూర్లాబాద్, గాంధారం నుంచి కూడా సరౌండింగ్ ఏరియాస్లో మా షాపింగ్ రావడం జరిగింది. ఇంతగా ఆదరాభిమానం చూపిన కస్టమర్లకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయనా నేను నా ప్రభాషణం? చాలా సంతోషం అండి. ఎస్ఎస్ ఫ్యాషన్ మాల్ 2nd యానివర్సరీ సందర్భంగా ఇక్కడ రావడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు. మీకు, మీ ఫ్యామిలీకి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా నేను రావడం ట్రై చేస్తాను. మీరు పిలవలేని కూడా నేను వచ్చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you for having me as Srinivas Garu. SS Fashion Mall's 2nd anniversary. The heartiest congratulations to you and your entire family. Wishing you all a lot many more. Thank you for having me. It's been a pleasure. And Jyoti, nice meeting you. Thank you, Rizva. ఇక హైదనగర్లోని మదర్ డైరీ నూతన చైర్మన్గా ఎన్నికైన గంగుల కృష్ణారెడ్డితో పాటు కొత్త డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారందరినీ అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదిరి కిషోర్, పైల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీందర్ నాయక్, ఎంపీ బడుగు లింగయ్య, గొంగడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ మాట్లాడుతూ తనకు ఇంత చక్కని అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రి జగదీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. చెప్పండి.
ఆయన ముందు రాని చెప్పమంటే మళ్ళీ ఆయన వచ్చి వాళ్ళ గాజావరం ఒత్తుకున్నారు నాకు గాజావరం ఒత్తుకున్నారు ఓకే మీడియా మిత్రులందరూ నమస్కారం. నల్లగొండ రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమాఖ్య నార్మల్ డైరీ చైర్మన్ ఎన్నిక ఈరోజు ఏకగ్రీవం జరిగింది. గంగుల కృష్ణారెడ్డి గారు సీనియర్ డైరెక్టరు రామన్పేట మండలం శుభనాథపురం చైర్మన్గా వారు గత 30 సంవత్సరాలుగా ఇక్కడ చైర్మన్గా డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. మరి ఈరోజు పాలకవర్గ సభ్యులు 15 మంది కూడా ఏకగ్రీవంగా వారిని ఎన్నిక చేయడం జరిగింది చైర్మన్గా. మరి అదేవిధంగా దాదాపు 13 సంవత్సరాలు ఈ సంస్థకు సేవలు అందించి ఈ సంస్థ అభివృద్ధిలో తనదైన పాత్ర తనదైన ముద్ర వేసిన సురేందర్ రెడ్డి గారు వారి స్వయంగా ముందుండి కూడా సజావుగా నిర్మించి ఎన్నిక చేయడంలో వారు ఆకర్షించి ముందుకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తామని, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారికి వారి పాలకవర్గ సభ్యులు నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు కావచ్చు ఎన్నికైన డైరెక్టర్లకు కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ సంస్థను మరింత అభివృద్ధి పదంలోకి తీసుకోవడానికి వారందరూ కూడా కలిసి సమష్టిగా కృషి చేయాలని, ఉద్యోగస్తులందరూ కూడా ఈ సంస్థను ముందుకు తీసుకుపోవాలి. ఇది రోజు మాకు అన్నం పెట్టి సంస్థ భావంతో పనిచేసి దీని అభివృద్ధిలో వారందరి పాత్ర పోషించాలని, తప్పకుండా ఈ 2 జిల్లాల స్వాడి ఉత్పత్తి రైతులందరూ కూడా మంచి సేవలు అందిస్తూ వారి అభివృద్ధిలో సంస్థ స్థాయి నిమగ్నమై పనిచేయాలని నూతన పాలకవర్గం విజయం సాధించాలని వారి అందరికీ సినిమా నటుడు పోసాని కృష్ణమురళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పోసానిని తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు. ఏపీ సీఎం జగన్ కులపిచ్చి తీవ్రంగా ఉందని ఆరోపించారు. తమ పార్టీ అధినేత నిరంతరం సమాజహితం కోసం పనిచేస్తున్నారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఏంటంటే అతనిపై చట్టపరంగా కేసులు పెట్టి ముందుకు ఈ యొక్క విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎక్కడనో మాకు అనుమానం ఉంది, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి వివిధ పార్టీలు కుట్రబన్నాయని మాకు కొంచెం సమాచారం ఉంది. అందులో భాగంగా మొన్న చేసిన పోసాని కృష్ణమురళి గారు ఏదైతే ఆయన మాట్లాడరాని మాటలు మాట్లాడారో అది ఒకసారి మీ అందరికీ తెలుసు. మీరు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ రోజు ప్రెస్ మీట్ జరుగుతుంటే. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేయడం ఏంటంటే అతనిపై అయినంత వరకు చట్టపరంగా ఏదైతే కేసులు బుక్ చేసి అతనికి ఒక్కసారి ఇటువంటి వ్యక్తులు మాట్లాడకుండా చేస్తారని మీ ద్వారా నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా గతంలో కూడా కొంతమంది జనసేన పార్టీ అధ్యక్షుడి మీద ఇదే రకంగా మాట్లాడడం జరిగింది. వేరే పార్టీల మీద కూడా ఒకవేళ వేరే వాళ్ళు మాట్లాడితే మీరు ఇదే రకంగా కామ్గా ఉంటారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ గారు మాట్లాడినప్పుడు అది అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడారు. అందులో భాగంగా ఒక పనికిరాని మనిషి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ప్రెసిడెంట్ గారిని మా పార్టీ ప్రెసిడెంట్ గారిని అదేవిధంగా కొన్ని అనరాని మాటలు అవి మీ ద్వారా కూడా నేను చెప్పుకోలేను, మీ అందరు చూసిర్రు. అవి ఎంత భయంకరంగా ఉన్నాయంటే సమాజం ఒప్పుకోదు. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తిని ఇప్పటి వరకు ఎక్కడున్నో తెలియదు. మీరే పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి అతన్ని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడున్నా అనేది కూడా ఎవరికి తెలియకుండా పోయింది. ఇటువంటి వ్యక్తులకు మీరు పోలీస్ సెక్యూరిటీ ఇస్తున్నారు, ఒకసారి గమనించాలి. రాబోయే రోజుల్లో మిగతా పార్టీలు కూడా ఇదే రకంగా ఈ రాష్ట్రంలో ఇదే భాష మాట్లాడితే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుర్రా అనేది మాకు ఒక అనుమానం ఉంది. ఒకసారి గమనించాలి. మేము మొన్న కంప్లైంట్ ఇచ్చి కూడా 3 days అయింది. ఇంతవరకు ఎక్కడ కూడా అతనిపై చట్టరీత్యా ఎటువంటి కేసులు పెట్టలేదు. గతంలో ఫిలిం ఛాంబర్ దగ్గర ఒక కేసు అయితే ఇదే ప్రభుత్వము ఇంట్లల్లోకి వెళ్ళి కార్యకర్తలు పట్టుకొచ్చి నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసింది ఇదే ప్రభుత్వం. ఇప్పుడు ఎక్కడ పోయింది ఈ ప్రభుత్వం మేము అడుగుతున్నాము.
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందనే టీడీపీ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఉద్యమాల బాటన ముందుకు సాగుతుందన్నారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు రైతు పక్షపాతినని చెప్పుకున్న పెద్ద మనిషి ఆ తర్వాత అందరినీ వంచారన్నారు. ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్ డీల్ ఏపీలో జరగడం సిగ్గుచేటన్నారు. తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేదు, రైతులు ప్రశాంతంగా పడుకున్నటువంటి పరిస్థితి లేదు, అప్పులతోటి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతులకి గిట్టుబాటు ధర అయితే దొరకటం లేదు. కానీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ హెరాయిన్, గంజాయి, కొకైన్ మొత్తం డ్రగ్స్ మొత్తం దొరుకుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కల్పించారు. పార్టీ వస్తే తప్ప ఈ చిలకలూరుపేట ప్రజలకి విడుదల లేని పరిస్థితి ఎడవల్లి ప్రాంత రైతులు మొత్తం ఈ రోజు అల్లాడుతూ ఉన్నారు. వీకర్ సెక్షన్ సొసైటీకి ఇచ్చినటువంటి భూములు మొత్తం మాకే ఉంచండి, మా భూములు లాక్కోవద్దమ్మా, విడుదల రజనీ గారని ప్రాధాన్యపడతా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు మొత్తం కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. రైతులకి గిట్టుబాటు ధర లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పండించేటువంటి పంటలు మొత్తం కూడా రోడ్డు పాలు చేసేటువంటి పరిస్థితి, ధరలు లేక ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో రైతుల్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ రావాల్సిందే. తెలుగుదేశం ప్రభుత్వం నియోజకవర్గంలో గెలిపించు. గుంటూరు జిల్లా బాపట్లలోనూ టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ కర్లపాలెంలో ఆందోళన నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ, పార్టీ నేతలు రైతులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక కర్లపాలెం ఎంఆర్ఓ మోహన్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం మునుపెన్నడూ లేని రీతిలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తాతా జయప్రకాష్, నారాయణ గౌడ్, సలగల రాజశేఖర్ బాబు, మానం విజేత, పల్లెం సరోజిని పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలోని రైలుపేట సచివాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం జగనన్న ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి హౌసింగ్ డిఈ శ్రీనివాసరావు ప్రసంగించారు. ప్రభుత్వం ద్వారా ఇళ్ల నిర్మాణం కావాల్సిన ఇసుక, సిమెంట్, ఐరన్ తదితర సామాగ్రిని లబ్ధిదారులకు నేరుగా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ప్రసాదరావు, విఆర్ఓ వి సీరుబాబు, సచివాలయ అడ్మిన్ సెక్రటరీ సుబ్బారావు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మరియు ఇళ్ల లబ్ధిదారులు, పేద మహిళలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రేటిల్లే వేసుకుంటున్నాం, ఇస్తారని అడిగాడు. అడిగితే ఎంత అవుద్దాయి అన్నారు. 1,20,000 అవుద్దండి అన్నారు. పెద్ద ఆయన, నీకు 1,20,000తో నీ బిల్డింగ్ అయిపోయేటట్లు నేను ఇంజనీరింగ్ డిజైన్ చేశాను. అక్కడ ఉన్నట్టుగా ఇల్లేగా నీకు కావాల్సింది. అవునయ్యా, 9 పిల్లర్లు కావాలి, బెడ్ కావాలి, స్లాబ్ కావాలి, తలుపులు దర్వాజాలు కావాలి, 33.5 అడుగులు బేస్మెంట్ కావాలి. అక్కడ ఉన్న ఇల్లే కావాలి, మరి చిన్న ఇల్లు కాదంట. అక్కడ ఇల్లు కావాలంట. రేకిల్లు వేసుకునే డబ్బులే నువ్వు చూసుకో, అంతకని ఎక్కువ కాదు. నేను అక్కడికి వెళ్ళి ఒక మేస్త్రిని అడిగాను. మూలపాలెం అందరూ ఎంత అయిందయ్యా నా ఇల్లు కట్టాలన్న. నేను మామూలు ఉదయాన్నే వెళ్ళాను వాకింగ్ డ్రెస్లో. నన్ను గుర్తుపట్టల. మీరైతే గుర్తుపడతారా? మేస్త్రులు గుర్తుపట్టరు. బాబు నేను 1,10,000 కడతాను అన్నాడు. నేను కొంచెం పేదవాడిని అయ్యా, కొంచెం కట్టి పెట్టి అన్నాను. లేదండి, నాకన్నా ఎవరైనా తక్కువ గుండె కట్టించుకోండి అన్నాడు. ఇంకో అతని దగ్గరికి వెళ్ళి 1,20,000 అయితే అన్నాడు.
నేను రోడ్డు మీదకి వచ్చి ఆలోచించాను. అందుకని మన వాళ్ళందరికీ అట్లా పోతున్నారేమో. కారణం ఇదే. అక్కడికైతే 5-6 లక్షలు అవుతుంది కాబట్టి కట్లా పోతున్నారు. మళ్ళీ ఇంకో ముందుకెళ్తే ఒక పెద్ద ఆయన కడుతున్నాడు ఇల్లు. రాయి ఇట్లా కట్టాలి, ఇట్లా నిల్లు పెట్టకూడదు. సిమెంట్ రాయి 8 ఇచ్చేస్తుంటుంది, లేకపోతే ఇటుక రాయి 9 ఇచ్చేస్తుంటుంది. ఇలా కట్టాలి. అతను ఎవరో కాంట్రాక్ట్ తీసుకుంటున్నారంట, ఇట్లా నిలబెట్టి కట్టాడు 10 ఇల్లులు. చూడండి. కాబట్టి అంటే 1,20,000 పెట్టి బేస్మెంటే కట్టుకుంటే ఇల్లంతా 5-6 లక్షలు అవుతుందని ఆలోచన ఉంది. కాబట్టి వీళ్ళు కట్టుకోలేకపోతున్నారు. అందుకని 1,20,000, 1,50,000 రేకులు వేసుకుంటామని ఆలోచిస్తున్నారు. అవకాశం మనకి లేదు రేకులు వేసుకునే అవకాశం. నేను చెప్పాను. అందుకని నేను కూర్చొని 2-3 ఇంజనీర్లు కూర్చొని ఆ ఎస్టిమేషన్ వేసాం. అసలు బేస్మెంట్కి వాళ్ళు కడుతున్న బేస్మెంట్ ఎంత అవుద్ది, నిజం ఎంత అవుద్దని మేస్త్రి కూలి అంతా వేసి 2,000 ఎక్స్ట్రాని కలిపా. 73,000 అయింది. ఎంత అయిందమ్మా? బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో టీడీపీ భారీ ప్రదర్శన. ఏపీలో అతిపెద్ద డ్రగ్ డీల్ జరగడం సిగ్గుచేటన్న మాజీ మంత్రి పుల్లారావు. బాపట్ల సచివాలయంలో అవగాహన సదస్సు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే సామాగ్రిని అందజేస్తుందన్న హౌసింగ్ అధికారి. హైదనగర్ మదర్ డైరీ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి. నటుడు పోసానిపై చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్. ఏపీ సీఎం జగన్ కు కులపిచ్చి తీవ్రంగా ఉందంటూ ఆరోపణాస్త్రాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.